దీపాలు వెలిగాయి. ఒకసారి స్వామి కలిచెడులో నర్సారెడ్డి గారి ఇంటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారు. తనకు ఆర్థికంగా శక్తి లేదని ఆ ఇల్లాలో చెప్పుకుంటే ఆయన పైవాళ్ళు చూసుకుంటారులే అన్నారు. 5 రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుండగా నూనె బాండలికి చిల్లిపడి నూనె పొయ్యిలోకి కారుతున్నది. అయినా ఆమె ఒక బేసిన్ తెచ్చి ఆ బాండలిలో నూనె అందులో పోసుకునేదాకా పొయ్యిలో మంటలు లేవనే లేదు. నర్సాపురంలో ఒక రైతు తన పొలంలో బావి తవ్విస్తే నీళ్లు పడలేదు. అతడు స్వామిని తీసుకువెళితే ఆయన బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా తవ్వించి వచ్చారు. తెల్లవారేసరికి బావి నిండా నీరు ఊరింది. నాగుల వెల్లటూల్లో రామానాయుడు బావి తవ్విస్తుంటే 18 అడుగులలో బండపడింది. ఆ ప్రాంతంలో 30 అడుగులు తవ్వితే కానీ నీరు పడదు. స్వామితో చెప్తే 4 రోజులు నిండికుండలోని అన్నం కొంచెం బావిలో వేసి మరి 4 రోజులు పని ఆపి చూడు